నేను తల్లినన్న భావనతో ఆవిడుంది. ఆయన లోకంలో తల్లి ఉంటుందా? ఆయనకి ఉండే అవకాశం ఉంటుందా? ఆయన వైపు నుండి ఉందని చెప్పడం చాలా కష్టం. ఆమె వైపు నుండి పరబ్రహ్మమని కాదు, నా బిడ్డడన్న ప్రేమ పొంగిపోతోంది. ఇలా కవ్వం పట్టుకోపోతే ఆమె చల్ల చిలకడం ఆపేసింది. ఎక్కడ పిల్లవాడి చెయ్యి సుక్కిపోతుందో అని ఆపి, అక్కడ పీటలు ఉంటాయి. పూర్వం ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెట్టడానికి, పలహారం పెట్టడానికి పీటలు ఉండేవి. ఇంట్లో 4 పీటలు ఉన్నాయనుకోండి, ఆ ఇంటి సంస్కారాన్ని మీరు చెప్పచ్చు. పీట మీద కూర్చునేవాడు ఉన్నాడు. పీట మీద ఎందుకు కూర్చుంటారు? పూజ చేసుకోవడానికి కూర్చుంటారు. కాబట్టి ఆ ఇంట్లో పూజ చేసేవాడు ఉన్నాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? వాడు యజ్ఞం చేస్తున్న వాడితో సమానం. ఎందుకంటే హవిస్సు ఇవ్వాలి 5 మాటలు లోపలికి. హవిస్సు ఇచ్చేటప్పుడు బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదు. అందుకని పీట మీద కూర్చుంటాడు. పీట మీద కూర్చుని భోజనం చేస్తాడు. ఇంట్లో పీట ఉన్నది అంటే పవిత్ర కర్మలు చేసే అలవాటు ఉన్నది అని గుర్తు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి ఇంటి సంస్కార వైభవాన్ని చెప్పేయచ్చు. ఆమె ఇంట్లో బోలెడన్ని పీటలు ఉన్నాయి. ఎందుకన్ని పీటలంటే ఆమె ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు. ఒక గృహస్థు యొక్క మర్యాదంతా ఆతిథ్యం. వచ్చిన అతిథులకు పీటలు వేసి కూర్చోబెడతారు. అందుకని అన్ని పీటలు ఉన్నాయి. 2 చల్ల చేసేటప్పుడు పీట మీద పెడతారు ఆ కుండని. ఇప్పుడు ఆమె పీట వేసి కూర్చుంది అంటే బిడ్డడికి పాలివ్వడం అనేటటువంటి కర్మ కూడా ఆమె ఎంత పవిత్ర కర్మగా భావించిందో చూడండి. పూర్వం దాలి అని ఉండేది. దాలి అంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు గడ్డి పరకలతోటి ఊకతోటి కలిపి చేసి వాటిని ముక్కలు సమానంగా 2 ముక్కల కింద విరిచి కుంపటి చుట్టూ నిలువుగా పేర్చేవారు. మధ్యలో అడ్డంగా ముక్కలు పెట్టి చిన్న చిన్న ముక్కలు విరిచి చుట్టూ నలి కింద వేసి కింద నుంచి అగ్నిహోత్రం పెట్టేవారు. పెడితే అవి సన్నగా రాజుకునేవి, ఎర్రగా వెలుగుతుండేవి. వెలుగుతుంటే ఈ పాలు దాని మీద కాగుతాయి. కాగితే ఎర్రటి తట్టు కట్టి అమృత భాండానికి 1 అంగుళం తక్కువలో ఉంటుంది దాని రుచి. ఆ పెరుగు తోడి పెడితే అంత గొప్పగా ఉంటుంది. అలా కాగుతున్న పాలు ఒక పట్టాన పొంగవు. వంటంతా అయిపోయేటప్పటికి ఈ పాలు పొంగుకొస్తాయి. ఆ పాలు పొంగుతాయని ఊహించడం కష్టం. ఏదో గంటన్నరో అయ్యాక మెల్లగా పొంగుతాయి. అది కూడా అది ఈవిడ పాలిస్తోంది. ఆ పాలు పొంగుతున్నాయి కుండలో. చూసింది. ఆమె భగవంతుడని ఇవ్వట్లేదు, భగవంతుడు అని ఇస్తోంది అనుకోండి, పాలు పోయినా ఊరుకుంటుంది. ఆమె నా బిడ్డడు అని ఇస్తోంది. ఆయనకి తెలుసు నేను భగవంతుణ్ణి అని, ఆమెకు తెలియదు భగవంతుడు అని. అందుకని ఇప్పుడు ఆమెకి ఒక గృహిణిగా, ఒక ఇల్లాలుగా పొంగిపోతున్న పాలని రక్షించుకోవడం ఆమె యొక్క లక్ష్యం. ఎందుకంటే భర్త కష్టం ఉంది దాని వెనక. నందుడు పెంచుకున్న ఆవులు ఉన్నాయి, ఆ ఆవుల పాలవి, అవి పొయ్యిలో పడిపోకూడదు. అందుకని కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షపీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించుటకునొయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరం కుంభములోని వెన్నతిని మిథ్యాసంకులద్భాష్పుడై. కోపం వచ్చేటప్పుడు ముందు 10 పద్యాలు ఉండకూడదు. ఎందుకంటే కోపం అకస్మాత్తుగా వస్తుంది. పద్యంలోనే వచ్చేయాలి కోపం, అంతే. మళ్ళీ కోపం రావడానికి ముందు 10 పద్యాలు, తర్వాత కోపాన్ని 10 పద్యాల్లో చెప్తే సహజత్వం పోతుంది. పోతన గారు కాదు, అలాగే ఉంటుంది రచన.